Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 10Cలో క్వశ్చన్ నెంబర్ 4 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజెస్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఆర్ 220 వోల్ట్ అండ్ 44 వోల్ట్ రెస్పెక్టివ్లీ. ఇది చాలా క్లియర్ గా డేటా ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి 220 వోల్ట్. ఇన్పుట్ వోల్టేజ్ ఏమంటాం? ఈఎంఎఫ్ ఆఫ్ ప్రైమరీ కాయిల్. అవుట్పుట్ వోల్టేజ్ ఏమంటాం? 44 వోల్ట్ ఇచ్చే కదా, అది ఈఎంఎఫ్ ఆఫ్ సెకండరీ కాయిల్. మనకి ఫస్ట్ బిట్ ఏంటంటే ఫైండ్ ది టర్న్స్ రేషియో. టర్న్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? మనకి ఇచ్చిన వాల్యూస్ ఫస్ట్ రాద్దాం. ఇప్పుడు మనకి టర్న్స్ రేషియో కావాలి. టర్న్స్ రేషియో అంటే ఏం లేదు, మనకి ఈ ఈఎంఎఫ్ ఇచ్చినప్పుడు సెకండరీ ఈఎంఎఫ్ లేదా ఈఎంఎఫ్ ఇన్ ది సెకండరీ కాయిల్ బై ఈఎంఎఫ్ ఇన్ ది ప్రైమరీ కాయిల్ చేయడమే. వెరీ సింపుల్. ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చినా కూడా నెంబర్ ఆఫ్ టర్న్స్ లో కూడా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది సెకండరీ కాయిల్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది ప్రైమరీ కాయిల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ కావాలంటే ఇక్కడ మాత్రం రెసిప్రోకల్ అవుతుంది, ఎందుకంటే రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. కరెంట్ ఇన్ ప్రైమరీ కాయిల్ బై కరెంట్ ఇన్ సెకండరీ కాయిల్. ఇది మనం యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇందులో మనకి గివెన్ డేటా చూస్తే ఈపీఈఎస్ కదా ఉన్నాయి, కాబట్టి మనం ఇంతవరకు ఫార్ములా కన్సిడర్ చేద్దాం. మనకు కావాల్సిన టర్న్స్ రేషియో, ఇచ్చిన వాల్యూ ఈఎంఎఫ్స్ కాబట్టి. సో మనకి ఇప్పుడు ఈఎస్ అంటే అంత సెకండరీ కాయిల్లో ఉండే ఈఎంఎఫ్ 44 బై, కాబట్టి వి కూడా వోల్ట్ కూడా రాద్దాం. ఎలా క్యాన్సిల్ అవుతుంది? 220 వోల్ట్, వివి క్యాన్సిల్. ఈ రెండు కూడా, ఇది 44 1 జార్, ఇది 44 5 జార్. దేర్ ఫోర్ రేషియో ఏమవుతుంది? 1/5 రేషియోలో రాయాలంటే 1:5 అవుతుంది. దేర్ ఫోర్ టర్న్స్ రేషియో ఈజ్, ఆన్సర్ రేషియో రాయాలి కాబట్టి 1:5. ఇది మనకి ఏ బిట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బి బిట్ చూద్దాం. బి బిట్ ఏంటి? ది కరెంట్ ఇన్ ఇన్పుట్ సర్క్యూట్ అంటే ఫైండ్ ది కరెంట్ ఇన్ ఇన్పుట్ సర్క్యూట్ అంటే ఐపీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ది అవుట్పుట్ కరెంట్ ఈస్ 2 amps, ఈ 2 amps అనేది అవుట్పుట్ కరెంట్ అంటే సెకండరీ కాయిల్ లో ఉండే కరెంట్ అంటే ఐఎస్. ఇక్కడ మనకి ఐఎస్ ఇచ్చి ఐపీ అడగడం జరిగింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ టర్న్స్ రేషియో అంటే ఐపీ బై ఐఎస్ కదా, సో అది మనం యూజ్ చేసుకుందాం. సో వీ హ్యావ్ లేదా వీ నో దట్ టర్న్స్ రేషియో ఈజ్, టర్న్స్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ తీసుకుంటే ఈఎస్ బై ఈపీ చెప్పాను. ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉండడం వల్ల ఐపీ బై ఐఎస్ అవుతుంది. రైట్? ఇక్కడ మనకి ఈఎస్ బై ఈపీ ఎంత వచ్చింది? మనకి 1/5 రావడం జరిగింది. అంటే 1/5 ఈక్వల్ టు ఐపీ. ఐపీ అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ బై ఐఎస్. ఐఎస్ అంటే 2 amps. సో క్రాస్ మల్టిప్లికేషన్ లో 5IP ఈక్వల్ టు 2. దీన్ని బట్టి ఐపీ కావాలంటే అంటే కరెంట్ ఇన్ ప్రైమరీ కాయిల్ 2/5. ఈ సింప్లిఫై ఎంత అవుతుంది? 0.4. మరి యూనిట్స్ ఇక్కడ ఈ కరెంట్ యూనిట్ ఏముంది? యాంపియర్ ఉంది. ఇక్కడ కూడా యాంపియర్ వస్తుంది. సో దేర్ ఫోర్ ది కరెంట్ ఇన్ ఇన్పుట్ సర్క్యూట్ ఈజ్ 0.4 amp. దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 4 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.